ఏపీలో ఈసీ మీటింగ్ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్ని పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు అధికారులు. ఈసీ అధికారులతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయితే భేటీ అయ్యారు. వైసీపీ నేతలతో కూడా ఎన్నికల అధికారులు అయితే చర్చించారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో ఈసీ అయితే సమావేశం నిర్వహించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఏపీలో ఈసీ మీటింగ్ అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొదటి వాళ్ళ రేపు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు, కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్, అదేవిధంగా ఇతర అధికారులు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా వైసీపీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి వీళ్ళంతా కూడా ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఇతర అంశాల గురించి చర్చ జరిగింది. మధ్యాహ్నం అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఈసీఐ సమావేశం పెట్టింది. జిల్లాల వారీగా పోలింగ్ బూత్లు ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు ఏ రకంగా ఉన్నాయి, ఎన్నికల నిర్వహణ ఏ రకంగా చేయాలి, ఇవన్నీ కూడా జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లతో ఒక రివ్యూ చేసింది. ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకా 2-3 నెలల కన్నా ఎక్కువ టైం లేదు కాబట్టి ఏర్పాట్లు సవ్యంగా చేయకపోతే కనుక మళ్ళీ ఎలక్షన్ సజావుగా నిర్వహించడం సాధ్యం కాదని ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టింది. అదేవిధంగా రేపు సిఇఓ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సమీక్షకు సంబంధించి రిపోర్ట్ ఇస్తారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ఎన్నికల సంఘానికి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ లో అటు లోక్సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద సీఈఓ కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు. రేపు సాయంత్రం మీడియా బ్రీఫింగ్ ఉంది 4:30 అంటే ఈ 2 రోజులు సమాప్తి చెప్తారు అనమాట. ఎలా జరిగింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, జిల్లాల వారీగా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఓటర్ల జాబితా అవకతవకలు జరిగితే కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ ప్రధానంగా ఇవాళ రాజకీయ పార్టీలన్నీ కొన్ని ఫిర్యాదులు చేశాయి. చంద్రబాబు ఏంటంటే అక్రమ ఓట్ల నమోదుకు సంబంధించి, అదేవిధంగా వైసీపీ డూప్లికేట్ ఓట్లకు సంబంధించి ఫిర్యాదు చేస్తే ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తారని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యులు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా రేపు సాయంత్రానికి ఈ సమావేశం ముగుస్తుంది. మాధురి అండ్ ప్రసన్న, కలెక్టర్లతో ఈసీ అయితే సమావేశం అయితే నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి ఈ సమావేశంలో ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చించారు అని మనం అనుకోవచ్చు అంటారు? అంటే ఎన్నికల నిర్వహణలో జిల్లాల వారీగా ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, ఎందుకంటే పోలింగ్ బూత్ దగ్గర నుంచి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వరకు ఇంపార్టెంట్ కాబట్టి జిల్లాల వారీగా ఏర్పాట్ల మీద ప్రధానంగా దృష్టి పెడతారు. ఏ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగేటప్పుడు ఈసీఐ సభ్యులు, చీఫ్ కమిషనర్ పర్యటనలు ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీలో కూడా జరుగుతుంది. మన సీఈఓ అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా ప్రధానంగా జరిగిన ఏర్పాట్లన్నిటికీ సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే ఏమన్నా 1-2 సర్దుబాట్లు ఏమైనా చెప్పాల్సి ఉంటే చెప్తారు. ఓవరాల్ గా ఈ నెలాఖరికి ఎన్నికలకు అన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసమే ఈ 2 రోజుల మీటింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ప్రసన్న, మీరు చెప్తున్నారు రేపు మీడియా సమావేశం కూడా ఈసీ అధికారులు అయితే నిర్వహిస్తారంటున్నారు. ఆ సమావేశంలో ఎటువంటి ప్రకటన చేసే అవకాశం ఉందంటారు? అంటే రేపు ఈసీఐ కేవలం సీఈఓ ఇచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, జిల్లాల వారీగా రిపోర్ట్ మాత్రమే చూస్తుంది తప్ప ఈసీఐ ప్రకటనలు జనరల్ గా ఏముండవు. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి, జిల్లాల వారీగా పోలింగ్ బూత్లకు సంబంధించి, అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయో దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టే పరిస్థితి ఉంటుంది. రేపు సాయంత్రం ఓవరాల్ గా మీడియాకి సిఈసి బ్రీఫ్ చేస్తుంది రేపు సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.